హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి జోక్స్ అఫీషియల్. సో ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే మా ఊర్లో ఫేమస్ టెంపుల్. మీ అందరికీ ఐడియా ఉంటుంది, లైక్ మన దశావతారాల్లో ఫస్ట్ అవతారం మత్స్య అవతారం కదా. సో ఆ టెంపుల్ ఏంటంటే మా ఊర్లో ఉంది. సో ఈరోజు ఆ టెంపుల్ చూపించడానికి నేను మా గుట్ట దగ్గరికి అయితే వచ్చిన. ఇది వరంగల్ టు కరీంనగర్ హైవే. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్ళడానికి రూట్ ఉంది. ఎవరైనా కార్లో వస్తే ఇటు నుంచి వెళ్ళొచ్చు. మీకు వెహికల్ లేకపోతే డైరెక్ట్ మెట్లు కూడా ఉంటాయి, ఒక 126. సో మెట్ల నుంచి కూడా మీరు డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు. అంతకుముందు ఒక చిన్న టెంపుల్ ఉండేది, కాకపోతే దీన్ని కొంచెం డెవలప్ చేసి ఇప్పుడు ఇట్లా పెద్దగా కట్టినారు. ఇది పోచమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుంది చూడండి. అది ఏం చెరువు అన్న? చింతల చెరువు అంటారు. చింతల చెరువు. మా ఊరు చుట్టూ చెరువులు గుట్టలే ఉంటాయి. మీకు ఈ వీడియోలో చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది పెద్దది, చాలా పెద్దది చెరువు. ఇవన్నీ గుట్టలే, చుట్టూ గుట్టలే ఉంటాయి. ఎవరైనా మ్యారేజెస్ కి వీడియోస్ అట్లా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి ఈ లొకేషన్కి రండి. మీకు హైట్స్ నుండి వీడియోస్ కావాలనుకున్నా, లేకపోతే ఏదైనా టెంపుల్స్లో కావాలనుకున్నా ఇక్కడ మంచిగా మీరు తీసుకోవచ్చు. అండ్ మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి మీకు షూట్ కూడా కంప్లీట్గా నీట్గా వస్తుంది. ఇక్కడ స్పెషల్ చూపెడదాం పద వాళ్ళకి. ఓకే, గో. నీకు తెలుసా స్పెషల్ ఏంటిది? ఇక్కడ స్పెషల్ ఏంటి చెప్పు. ఇంత పైకి తీసుకొచ్చినాం మనం. ఓకే, ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే మత్స్యావతారం అనేది ఎక్కడ లేదు మన తెలంగాణలో. ఇదే ఫస్ట్ టెంపుల్ అంతే. అదే స్పెషల్. అదొకటి. ఇంకొకటి ఏంటిదనంటే కోనేరు ఉంటది ఎప్పటికి వాటర్ తో. అదే స్పెషల్ అన్న. ఇదే ఆ గుండం కోనేరు. ఇది అంటే ఈ మిడిల్ లో జాలీలు కనిపిస్తున్నాయి చూడండి. అది దాటితే లోపలికి, అంటే కోనేరు చాలా లోతుంటది. సో అందుకనే లోపలికి ఎవరు వెళ్ళకుండా ఆ జాలీలు అనేటివి కట్టినారు. ఎవరైనా అంటే టెంపుల్కి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ దీంట్లో స్నానం చేసి గుడికి వెళ్తే వాళ్ళకి ఏదైనా పాపాలు ఉన్నా ఏది ఉన్నా కూడా పోతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు. అంతే కదన్నా? అవును, కరెక్ట్. ఇది ఇంకోటి, కోనేరు అసలు ఈ వాటర్ ఎలా వస్తాయి ఏంటి అనేది ఎవరికి అంటే ఐడియా కూడా ఉండదు. ఎవరికి ఐడియా లేదు. మా తాత ముత్తాతలకి ఎవరికి కూడా అసలు ఉంటాయి అంతే వాటర్ ఉంటాయి. అదంతే మన స్పెషల్, మన ఊరికి మన దేవుడు స్పెషల్ వాటర్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ మీకు ఒకటి ఇది ఉంది కదా, ఇట్లా కొండలాగా అనిపిస్తుంది చిన్నగా. ఆ వాటర్ నుంచి ఇటు సైడ్ లోపలికి, ఈ కొండ లోపలికి సొరంగం ఉంది అని కూడా ఇక్కడ వాళ్ళు అంటారు. కానీ అది ఎంతవరకు నిజం అనేది, అంటే చూసిన వాళ్ళు, మా తరంలో చూసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. అవును, అదైతే చెప్తున్నారు. కానీ నేను ట్రై చేశాను పోవడానికి, కానీ మన వల్ల కాలేదు లోపలికి పోవడానికి. చాలా టెన్షన్ వచ్చేసింది వాళ్ళకి వెళ్ళినప్పుడు. సో మేము కూడా లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ లైక్ ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు చిన్న చిన్న దూడలను తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తారు. సో అవి ఇక్కడే ఉంటాయి, ఇక్కడే తాగుతాయి. వాటి కోసం ఇక్కడ కావాల్సిన గడ్డిని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు దేవస్థానం వాళ్ళు. అక్కడ కూడా ఉన్నాయి మీరు చూస్తే. ఇది ఫస్ట్ మా టెంపుల్ దగ్గర ఫస్ట్ పురాతన కాలంలో ఉన్న గరుడ స్తంభం. కాకపోతే ఏంటంటే కొంచెం ఇప్పుడు టెంపుల్ డెవలప్ అయిన తర్వాత దీనికి టెంపుల్కి అటు సైడ్ 2 గజ స్తంభాలు పెట్టి మళ్ళీ కొత్తగా స్థాపించినారు ఇవి. సో ఇంకొకటి, మీకు ఇందాక లొకేషన్ అని చెప్పా కదా, ఇక్కడ నుంచి షూట్స్ లొకేషన్ కానీ అవన్నీ బాగుంటాయని. ఇప్పుడు నేను మీకు అది చూపిస్తా. ఇదే లొకేషన్, మీకు దగ్గరికి పోయి కూడా చూపిస్తా. మా పురాతనం ప్రకారం ఏంటిదంటే ఇక్కడ మీకు కొండ కనిపిస్తుంది చూడండి పైన. ఆ పైన ఒక టెంపుల్ ఉంటుంది, మీకు జూమ్ చేసి చూపిస్తా. ఒక చిన్న ఇట్లా కొండలాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ.
ఫస్ట్ మత్స్యగిరింద స్వామి దేవుడు అక్కడ ఉండేవాడు. కాకపోతే ఏంటిదంటే ప్రజలకి, అంటే ఎవరైతే ఈ ఊర్లో ఉండేవాళ్ళో వాళ్ళందరూ పైకెక్కి అవన్నీ అంటే దేవుడికి సేవ చేసుకోవడం అవన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ కొండ నుంచి ఈ కొండపైకి షిఫ్ట్ అయ్యాడు. సో ఇది ఇప్పుడు స్వామివారి టెంపుల్. నేను ఇంకా దగ్గరికి పోయి కూడా మీకు చూపిస్తా. మీకు ఈజీగా ఐడెంటిఫై కావాలంటే ఇప్పుడు మా విలేజ్ లో టోల్ గేట్ పడుతుంది కొత్తగా. టోల్ గేట్ కొత్తగా అంటారు ఇప్పుడు మా విలేజ్ ని. ఇప్పుడు నెక్స్ట్ అదే పేరు. ఇగో సో ఇక్కడ అది కనిపిస్తుంది చూడండి, కొత్త రోడ్ పడుతుంది. సో ఇదే ఏరియాలో టోల్ గేట్ నెక్స్ట్ ఇంకొక 1-2 years లో పడుతుంది టోల్ గేట్. సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ టోల్ గేట్ పక్కనే ఈ టెంపుల్ ఉంటుంది. ఒకవేళ నేను ఇందాక చెప్పా కదా మీకు ఇక్కడ లైక్ మ్యారేజెస్కి కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ ఏదైనా షూట్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఈ స్పాట్లో, అంటే ఇప్పుడు నేను నిల్చున్న స్పాట్లో చేసుకుంటే మీకు కింద టోటల్గా లొకేషన్ పడుతుంది. చుట్టూ మొత్తం గ్రీనరీ ఉన్న లొకేషన్. మీరు డ్రోన్ అవన్నీ తీసుకొచ్చుకుంటే ఈజీగా మీరు ఇక్కడ నుంచి షూట్ చేసుకోవచ్చు. సో మీరు ఈ గుండం పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ మంచి ఒక తోటలాగా చెట్లు అన్నీ కనిపిస్తాయి. సో ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే మీరు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ కావాలంటే వంట చేసుకొని బయట కూడా కూర్చొని తినొచ్చు. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఇక్కడ జాతర జరుగుతుంది కదా. సో అక్కడికి చాలా మంది వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు బయట ఎప్పుడు ఇంట్లోనే తిని మనకు బోర్ కొడుతూ ఉంటుంది కదా. సో అట్లా బయటకు వచ్చి చెట్ల మధ్యలో కూర్చొని తినడానికి చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా పొయ్యి పెట్టుకొని వండుకొని తినేసి కాసేపు ఎంజాయ్ చేసి, కాకపోతే కొంచెం గలీజ్ చేసుకోకుండా కొంచెం నీట్గా లిమిట్లో మీకు కావాల్సింది చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి మీకు చూపిస్తా ఈ గ్రీనరీ ఎట్లుందో. మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు స్వామివారి రథచక్రం కూడా కనిపిస్తుంది. ఇది ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ జాతర జరుగుతుందని చెప్పా కదా మీకు. సో జాతర జరిగిన తర్వాత దేవుణ్ణి ఊరేగించడానికి ఎవ్రీ ఇయర్ ఊర్లోకి తీసుకొని వస్తారు. దీంట్లో దేవుణ్ణి పెట్టుకొని ఊరంతా తిప్పుతారు అన్నమాట. శ్రీ మత్స్యగిరింద స్వామివారి రథం. సో ఇదే స్వామివారి దేవస్థానము, శ్రీ మత్స్యగిరింద స్వామివారి దేవస్థానం. మీరు ఇక్కడ ముందుకు వచ్చి చూసినట్టయితే మీకు కంప్లీట్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇది మొత్తం నేను ఇందాక మీకు చెప్పా కదా గరుడ స్తంభం కొత్తగా స్థాపించిరని చెప్పి. ఇది గరుడ స్తంభం. ఇక్కడ 2 ఉన్నాయి ఏందని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఒకటి ఎందుకంటే ఇది శ్రీ మత్స్యగిరింద స్వామివారి గరుడ స్తంభం అనమాట. దాని పక్కన ఉన్నది దేవుడి టెంపుల్లోనే ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది. అదేంటిదంటే శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్. సో ఆ దేవుడి కోసం అని చెప్పి ఇక్కడ ఇంకొక గరుడ స్తంభం కూడా వాళ్ళు స్థాపించినారు. ఇక్కడ ఏదో మ్యారేజ్ జరిగింది ఇవాళ. చాలా మంది అంటే ఎవరైతే బయట ఏం లేక ఉన్న వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు లేనని కాదు, ఎవరైనా దేవుడి పైన నమ్మకం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మ్యారేజ్ చేసుకుంటారు. ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు, ఎవరిదో పెళ్ళి కూడా జరిగింది. సో ఇక్కడ మీకు గోడలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఏంటిదంటే లైక్ మొత్తం గుడి చుట్టూ నీట్గా చేయడానికి అని చెప్పి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇది నెక్స్ట్ 2 years తర్వాత ఇట్లా ఉండకపోవచ్చు. టెంపుల్ చాలా వరకు డెవలప్ అవుతుంది. సో ఈ టెంపుల్ చూసుకున్నట్టయితే ఇది నవగ్రహాల టెంపుల్ అనమాట. ఎవ్రీ సాటర్డే లైక్ ఓపెన్ ఉంటుంది. ఎవరైనా నవగ్రహాల దోషాలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి పూజ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది హనుమాన్ టెంపుల్ అనమాట. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ముందే ఒక రావి చెట్టు వేప చెట్టు కలిసిన ఒక పెద్ద చెట్టు ఉంటుంది, పెద్ద వృక్షం అనొచ్చు. చాలా ఇయర్స్ నుంచి ఉంది, చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇది. మీకు ఇంకొకటి కూడా చూపిస్తా. ఇది రావి చెట్టు వేప చెట్టు. ఆ కిందనే నాగదేవత కూడా కొలువై ఉంది. సో ఎవరైనా నాగదేవతకు మొక్కులు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీర్చుకోవచ్చు. ఇది శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఎవరైనా హనుమాన్ భక్తులు కానీ లేకపోతే మాల వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇక్కడ మాల వేసుకున్నప్పుడు మేము ఇక్కడనే పడుకునే వాళ్ళం. నైట్ అక్కడ భిక్ష చేసుకునే వాళ్ళము, ఇక్కడ పడుకునే వాళ్ళం. ఆంజనేయ స్వామి ముందే పడుకునే వాళ్ళం నైట్ అంతా.
ఇక్కడ అంటే వాటర్ ఫెసిలిటీ కానీ మరి అవన్నీ బాగుంటాయా? చాలా బాగుంది, చాలా బాగుంటాయి. వాటర్ ఉంటది, ఇక్కడ కూడా ఉంటాయి వాటర్. ఇక్కడ మోటార్ వస్తుంది, కింద నుంచి వాటర్ వస్తాయి. ఇక్కడ ట్యాంక్ ఉంది ఒకటి చూడండి. ఓకే, ఆ ట్యాంక్ నుంచి వాటర్ వస్తాయి 24 hours. 24 hours వస్తాయి. సో మీరు ఎవరైనా మాల వేసుకున్న వాళ్ళు కానీ మొక్కులున్న వాళ్ళు అంటే దేవుడి దగ్గర నిద్ర చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఈ ప్లేస్ చాలా కంఫర్ట్ గా ఉంటది. సో అక్కడ మీరు స్నానాలు చేసుకోవచ్చు. కావాల్సిన వాష్రూమ్స్ కానీ అవన్నీ దేవాలయం వాళ్ళు ప్రొవైడ్ చేశారు. పడుకుంటే మాత్రం ఈ చెట్ల గాలికి చల్లగా నైట్ టైంలో చాలా బాగా నిద్ర పడుతుంది. అమ్మో చాలా. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే ఇది శివాలయం. ఈ శివాలయం నుంచి లైక్ కొంచెం ముందుగా చూస్తే మా కొత్తగా టూర్ మొత్తం కనిపిస్తుంది. మీకు అది కూడా చూపిస్తాం. నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇదే ఇందాక వాటర్ ట్యాంక్ ఉంటది, వాటర్ ఫెసిలిటీ ఉంటది అని చెప్పా కదా, అది ఇదే. సో 24 hours వాటర్. చూడండి, మా ఇంతకుముందు జ్యోతి చెప్తే నమ్మలేదు అనుకుంటా, చుట్టూ గుట్టలు ఉంటాయి, వాటర్ ఉంటాయి అని. చూడండి, ఎక్కడ చూసినా ఇక్కడ నుంచి స్టార్ట్ పెడితే ఎక్కడ చూసినా గుట్టలు, చెరువులు, చెట్లు. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కొత్తగట్టు అంటే ఒక గ్రీనరీ ప్లేస్, పీస్ఫుల్ ప్లేస్ అని మీకు అర్థమవుతుంది. ఇదంతా మా ఊరు. అక్కడ జూమ్ చేస్తే మా ఇల్లు కూడా కనిపిస్తుంది, కానీ నేను ఇప్పుడే రివీల్ చేయ మీకు మా ఇల్లు. ఓకేనా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా ఇప్పుడు ఇల్లు ఏందని చెప్తే మళ్ళీ అందరు వస్తారు కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో నేను ఇప్పుడే మా ఇల్లు రివీల్ చేయను, కానీ ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. అది సస్పెన్స్. మా హౌస్ ఇది, మా విలేజ్. సో ఇదేంటి అంటే కళ్యాణ మండపం అన్నమాట. మీకు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఒక చక్రం లాగా ఉంది కదా. సో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఒకే డేట్కి అని ఉండదు. సో ఇయర్ని బట్టి లైక్ పౌర్ణమి ఎప్పుడు వస్తుందో దానికి ముందు చూసి అయ్యగారులు లైక్ ముందు ఒక 15 days ముందు వాళ్ళు డేట్ మెన్షన్ చేస్తారు ఎప్పుడు కళ్యాణం అని చెప్పి. సో అప్పుడు మాత్రం ఫిబ్రవరిలో ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఎవరైనా రావాలనుకుంటే మాత్రము ఫిబ్రవరిలో లైక్ మీరు ఇక్కడ దేవాలయం ఏమైనా కమిటీని లైక్ వాళ్ళకి కాల్స్ చేసినా కానీ, లేదు అంటే ఇక్కడ కిందికి వచ్చి మీరు కనుక్కున్నా కూడా కళ్యాణం ఎప్పుడు అని చెప్పి చెప్తారు. సో ఎవరికైనా మొక్కులు ఉన్నా లైక్ ఏదైనా తీరని కోరికలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణం చూస్తే కోరికలు తీరుతాయని అందరు నమ్ముతారు. సో ఇది ఇక్కడి ప్రత్యేకత. సో మీకు ఇక్కడ ఎంట్రన్స్ లోనే మెయిన్ రోడ్ నుంచి కనబడుతుంది అందరికి ఒక విగ్రహం కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది నైట్ వ్యూ బాగా కనబడుతుంది. ఇప్పుడు డే కంటే నైట్ చాలా లైటింగ్స్ తోని వాటర్ వస్తుంటాయి, ఫిష్ల నుంచి వాటర్ వస్తాయి. ఇక్కడ లైట్స్ ఉన్నాయి చూడండి. సో ఈ లైటింగ్ అనేది ఎగ్జాక్ట్ స్వామి వారికి పడడం వల్ల సో ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ ప్లస్ ఆ ఫిషెస్ మౌత్ ఉంది చూడండి, ఆ మౌత్ లో నుంచి వాటర్ వస్తాయి అన్నమాట పైకి. సో ఆ వ్యూ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటది. గోవిందా శ్రీమచ్చ గిరింద్ర కొత్తగట్టుపై కొలువై ఉన్నావా ముకుందా. గోవిందా గోవిందా శ్రీమచ్చ గిరింద్ర కొత్తగట్టుపై కొలువై ఉన్నావా ముకుందా. సో మీరు ఇక్కడ కూడా మీరు ఈవెన్ ఫొటోస్ ఎవరైనా కావాలనుకుంటే అంతా తీసుకోవచ్చు. ఈ ఫొటోస్ కోసమే కాదు కదా, కొందరు ప్రశాంతత కోసం కూడా వస్తారు కాబట్టి ఈవెన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటది. గోవిందా గోవిందా జయ శ్రీ హరి గోవిందా బ్రహ్మాండమంతా నిన్నున్నావా ముకుందా. గోవిందా గోవిందా జయ శ్రీ హరి గోవిందా బ్రహ్మాండమంతా నిన్నున్నావా ముకుందా. సో ఇక్కడ మీకు ఒక రోడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వరంగల్ టు కరీంనగర్ హైవే. సో ఇక్కడ నుంచి ఇటు సైడ్ వెళ్తే మీకు కరీంనగర్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 30 kilometers ఉంటుంది. సో ఇటు నుంచి ఇటు సైడ్ వెళ్తే హన్మకొండ వస్తుంది. సో ఇటు నుంచి ఇటు 35 kilometers ఉంటుంది హన్మకొండకి. సో ఎవరైనా లొకేషన్ అంత కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఉంటే మీకు అందుకోసమే చూపిస్తున్నా. ఇక్కడ ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. ఆ బోర్డు దగ్గర నుంచి ఇట్లా పైకి వస్తే మీరు మెట్ల నుంచి పైకి రావచ్చు. ఒక 126, 127 అట్లా ఉంటాయి మెట్లు అంతే. ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ ఇది కనబడుతుందా? ఎస్, ఇది ఒక చిన్న టెంపుల్ ఉంది చూడండి ఇక్కడ. అది మా ఊరి పెద్దమ్మ తల్లి టెంపుల్. దాని ఆపోజిటే మనకు ఈ ఎంట్రన్స్ ఉంటది. ఎవరికైనా కన్ఫ్యూజ్ అయితే చెప్తున్నా. సో ఇక్కడ నుంచి జూమ్ చేస్తే ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ దూరంలో, కొన్ని బొమ్మలు ఉండి అట్లా. సో ఇదేం టెంపుల్ అంటే కొత్తగట్టుది ఎల్లవ్వ తల్లి టెంపుల్. మొత్తానికి ఇంత ఎండల సన్ ఉంది పైన, ఏడున్నాడు అక్కడ ఉన్నాడు. ఇంత ఎండల
మిట్ట మధ్యాహ్నం మీ అందరికీ చూపిద్దాము, మళ్ళీ వర్షం వస్తుందని చెప్పి మధ్యాహ్నం వచ్చినాము. సో మొత్తానికి చూపించేసిన, ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. బాయ్ బాయ్. మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా, మళ్ళీ వస్తావా అప్పుడు నువ్వు? లేదు, ఇంకా కొన్ని ఉన్నాయి ఇన్ఫర్మేషన్ చెప్పేది, కాకపోతే ఎండ కొడుతుందని చెప్పి కార్లో ఎక్కినాము, చెప్తారండి. ఓకే. అప్పటి నుంచి నేను మీకు చెప్తున్నా కదా, ఈయనెవరా అని చెప్పి అనుకుంటున్నారా వీడియోలో? అవును, అందరు అదే అనుకుంటున్నారు వీడియో కూడా. మరి చెప్పు, నువ్వెవరో నువ్వు చెప్పు, నేను ఎట్లా చెప్తా? ఇంట్రడ్యూస్ చేయమంటావు? ఓకే. ఎవరి ఛానల్ ఇది? నాదా? నీదా? నా ఛానల్ అయినా మన ఛానల్ అన్నది. అదే మన ఛానల్. ఓకే. ఇతను ఎవరంటే మా మమ్మీ ఉంది కదా, సో వాళ్ళ చెల్లె వాళ్ళ బిగ్ సన్, పెద్ద కొడుకు. ఎక్కడ నా అమ్మ ఇప్పుడు? ఈయన పేరు వంశీ. మా మమ్మీ వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు వస్తామని చెప్పారు, కానీ ఎండకు వస్తే కొంచెం హెల్త్ పాడవుతుంది కదా, ఎండలు ఎందుకు అని చెప్పి తీసుకురాలేదు మేమే. సో ప్రజెంట్ అయితే స్టార్ట్ అవుతున్నాం, ఇక ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి. ఎండలో తిరిగి ఏసీ ఆన్ చేసుకొని చూసుకున్నాం, కూర్చున్నాం ఫ్రెండ్స్, మొత్తం ఫుల్ ఆన్ చేసుకొని కూర్చున్నాం. సో నేను మీకు ఇందాక చెప్పా కదా, కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా చెప్పేది అని చెప్పి. అదేంటి అంటే, మీకు ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో జాతర జరుగుతుందని చెప్పా కదా, మరి మాకెట్లా తెలియాలి అక్క డేట్స్ అవన్నీ అంటే, మేము రావాలనుకున్న వాళ్ళు ఎట్లా రావాలి అంటే, నేను ఫిబ్రవరిలో పక్కా మా టెంపుల్ ఇన్విటేషన్ కార్డ్ వాళ్ళు బయటికి ఇచ్చిన తర్వాత అది నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఇప్పుడు పెళ్ళి, ఎప్పుడు జాతర, ఎప్పుడు నాకబలి అని ఒకటి ఉంటుంది. సో అవన్నీ ఎప్పుడు ఉంటాయని నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. సో అవన్నీ చూడండి. మీకు ఇప్పుడు నార్మల్గా టెంపుల్ ఎట్లున్నదని చెప్పి మాత్రమే అవుట్లుక్ చూపించాను. సో ఇన్సైడ్ కూడా నేను మళ్ళీ ఎప్పుడైనా వీలైనప్పుడు ఇన్సైడ్ అంటే టెంపుల్ లోపల ఎట్లుంది, దీని టోటల్గా పురాతనం ఏంటి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ తీసినప్పుడు అప్లోడ్ చేస్తాను. దేవుడు ఎలా ఉంటాడు ఏంటి అవన్నీ మీకు ఇంకా చూపించాల్సిన చాలా ఉన్నాయి లోపలికి వెళ్ళి. సో వీడియో కూడా లెంతీ అయిపోతుంది కదా చూడడానికి. సో అందుకని చెప్పి నేను కొంచెం మాత్రమే బయట అవుట్లుక్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎవ్రీ శివరాత్రికి ఇక్కడ మీకు శివుడు ఒక టెంపుల్ చూపించాను కదా, సో ఎవ్రీ శివరాత్రికి లైక్ ఒక ఫెస్టివల్ లాగా చేస్తారు ఇక్కడ. ఎవరైనా లైక్ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నైట్ కావాలంటే స్టే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, శివరాత్రి మార్నింగే అగ్నిగుండాలు అని చెప్పి జరుగుతుంది. అది కొత్తగట్లో చాలా ఫేమస్. నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఊళ్ళలో అయితే మోస్ట్లీ ఇక్కడే జరుగుతుంది. అగ్నిగుండాలు నేను ఆల్రెడీ, అగ్నిగుండాలు అంటే చాలా మందికి మరి తెలుసో తెలియదు, అంతే అదే అంటారు. కాకపోతే ఈ గుండంలో స్నానం చేసేసి దాని నుంచి నడవాలి. అగ్నిగుండాలు అంటే నైట్ అంతా కూర్చుని లైక్ హోమం కాలుస్తారు ఫస్ట్ అయ్యగారులు అందరూ. సో కాల్చిన తర్వాత దాన్ని మొత్తం ఇట్లా కంప్లీట్ గా ఇట్లా పరుస్తారు అనమాట. సో ఆ దాంట్లో నుంచి ఇప్పుడు మీకు గుండం చూపించా కదా, ఆ గుండంలో స్నానం చేసి వెంటనే దాంట్లో నుంచి అగ్నిగుండం నుంచి నడుచుకుంటూ పోతే వాళ్ళు చేసిన పాపాలు కానీ, సో వాళ్ళ మీద ఏమైనా ఉన్నా కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీగా పోతుంది అని చెప్పి నమ్ముతారు. ఒక్కసారి అయితే నేను నడిచిన లైక్ కాళ్ళు అంటే 2 times నడిచిన, ఒకసారి అయితే లైక్ కాళ్ళు కాలలేదు. సో నెగిటివ్ ఎనర్జీ ఏం లేదని నేను అనుకున్నా. కానీ ఇంకొకసారి ఏంటంటే కాళ్ళు కాలి. సో ఏదైనా కాలినా ఏదైనా ఉన్నా కూడా మన లైక్ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అంతే. సో ఏదో అనుకోవద్దు. ఇక్కడ దాకా మళ్ళీ ఇంటికే పోయినా, మళ్ళీ భయపడ్డాడు, భయపడి ఇంటికి పోయిండు. సో నేను ఎట్లనో ధైర్యం తెచ్చుకొని భయపడకుండా అయితే నడిచిన. సో ఇది మన ఇవాళ వీడియో. ఇఫ్ జాతర అప్పుడు కూడా నేను ఎట్లుంటది అని చెప్పి, అప్పుడు లైక్ అందరు వస్తారు కదా భక్తులు, ఎట్లుంటది జాతర అప్పుడు, ఎంత రష్ ఉంటుంది అని కూడా మేము మీకు వీలైతే చూపిస్తా ఈ ఇయర్ 2025లో. ఇఫ్ ఎవరైనా ఇక్కడికి వద్దాము అని అనుకుంటే మాత్రం ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కింద. సో వాళ్ళని మాత్రం నేను కంపల్సరీ ఈసారి లైక్ జాతరకి కలుస్తా. మీరు ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ వస్తారో, ఈ టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా అప్లోడ్ చేస్తా. Until then, please do like, share and comment to our channel, Jyoti Jyots Official. Jyoti Jyots Official. Bye bye. Bye. గంట కొట్టండి, ఓకేనా? మర్చిపోవద్దు. మనకి ఛానల్ కి సో గంట కొడితే వాళ్ళకి, గంట అంటే అసలు ఏమనుకుంటున్నాను, అవును లోపల ఉంటుంది కదా, లోపల. సో కామెడీ అంతే. గంట అంటే చాలా మందికి గంట కొట్టండి అంటే ఎందుకు చెప్తారో అర్థం కాదు. గంట ఎందుకనంటే లైక్ అది మీరు ఆన్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట పైన. ఎప్పుడైనా మీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అలర్ట్ వస్తుంది, ఒక నోటిఫికేషన్ లాగా. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ అన్ని చూడొచ్చు. సో బై బాయ్.